అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వామి వివేకానంద జయంతి జరుపుకుంటున్న వేళ 162వ వివేకానంద జయంతి మంచిర్యాల పట్టణంలో జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి. అటు ఆసిఫాబాద్, ఇటు మంచిర్యాల, అటు నిర్మల్, ఆదిలాబాద్లో ఇదే పరిస్థితి. మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. అన్న, ఈరోజు స్వామి వివేకానంద గారి యొక్క 162వ జన్మదిన వేడుకలను మంచిర్యాల పట్టణంలోని కాలేరు రోడ్లో ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, కొంతమంది ప్రముఖులతోని ఇక్కడ యువతరానికి ఆదర్శమైనటువంటి ప్రాంతం ఇది కాలేజీలో ఉన్నటువంటి కాలేజీలు అత్యధికంగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసాం. ప్రతి సంవత్సరం కూడా చాలామంది యువకులతోని, అదేవిధంగా గత కొద్ది రోజులుగా స్పోర్ట్స్ వాటితో కూడా మేము ఏర్పాటు చేసి కరోనా తర్వాత నుంచి వెళ్ళి కొద్దిగా తగ్గించడం జరిగింది. అయితే స్వామి వివేకానంద లాంటి ఒక గొప్ప వ్యక్తుల యొక్క ఆశయాలు, వారి యొక్క సందేశాలు నేటి తరానికి యువతకు ఈరోజు బోధించడంలో విద్యా వ్యవస్థలో అయితేనేమి, లేకపోతే మిగతా వ్యవస్థల్లో ఇలా అందించకపోవడం కారణంగా ఇవాళ యువత బానిసలు, మద్యానికో లేకపోతే డ్రగ్స్కు బానిసలై ఇలా చెడుదోలో పట్టడం జరుగుతుంది. ఇలాంటి మహనీయుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఇలాంటి మహనీయుల యొక్క గొప్పతనాలను ఇలా నేటి సమాజానికి అందించినట్లయితే యువతరానికి కొద్ది మాత్రం ఆదర్శప్రియంగా ఉంటుంది అని చెప్పేసి మా యొక్క ఆలోచన. ఈ యొక్క వీరి యొక్క లాంటి పెద్ద మహనీయుల యొక్క సందేశాలను పాఠశాలల నుంచి మొదలుకొంటే పీజీ, ఇంజనీరింగ్ కాలేజీల వరకు ప్రతిరోజు విద్యార్థులకు అందే విధంగా వారి యొక్క రోజు సందేశం అనే విధంగా ఇలా నేటి తరానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు ఇలా తెలియకపోవడం కారణంగా ఇలా యువత పక్కదారి పట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇకనైనా రాబో తరాని యువతకు విద్యా సంస్థల నుంచి మొదలుకొంటే అన్నిటికీ ఇలా మహనీయుని యొక్క విశేషాలు తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. విద్యార్థులందరూ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన మంచిర్యాల పట్టణం కావచ్చు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే విద్యార్థులు కూడా ఇటు మద్యానికి కావచ్చు, ఇటు గంజాయి కావచ్చు, ఇటు చెడు అలవాట్లకు అలవాటు పడిపోతూ ఉన్నారు. విద్యార్థులందరూ కూడా, అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ కూడా నేను సూచించే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వివేకానంద లాంటి గొప్ప వ్యక్తులని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి, వారు చూపినటువంటి మార్గంలో నడవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ప్రత్యేకంగా ఒక జీవోని ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, ఇన్స్టిట్యూట్లలో కావచ్చు స్వామి వివేకానంద లాంటి గొప్ప మహనీయుల జయంతి వేడుకలను ఇటు ఆటల పోటీల ద్వారా కావచ్చు, ఇటు వ్యాసరచన పోటీల ద్వారా కావచ్చు, అదేవిధంగా మరిన్ని పోటీల ద్వారా కావచ్చు ప్రతి ఒక్కరు వివేకానంద జయంతిని వేడుకలు నిర్వహించాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు కోరుతా ఉన్నాము. మీ మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క వివేకానంద జయంతి ఉత్సవాలని కూడా మీరు ఇంత చక్కగా మీరు ఈరోజు ప్రచురిస్తూ ఉన్నారు. మీకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క విద్యార్థి కూడా వివేకానంద లాంటి గొప్ప మహనీయులని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాము. ముఖ్యంగా యువతకు సంబంధించిన అంశంలో వివేకానందుని గురించి ఏం చెప్పే ప్రయత్నం జరుగుతుంది? విద్యార్థి సంఘాలు ఏమన్నా మోటివేషన్ చేసే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా? విద్యార్థులందరూ కూడా మీరు అన్నట్టు వివేకానంద గురించి చెప్పాల్సి వస్తే వివేకానంద లాంటి గొప్ప మహనీయుడు ఈరోజు ఈ దేశానికి ఉన్నాడంటే చాలా గొప్ప విషయము. మేము విద్యార్థి సంఘాల ద్వారా వివేకానందుని ప్రతి ఒక్క మేము కాలేజీలలో కావచ్చు, స్కూళ్ళల్లో కావచ్చు వెళ్ళినప్పుడు మహనీయుల చరిత్రల గురించి చెప్తూ ఉంటాము. అందులో భాగంగానే వివేకానంద గురించి మంచి మాటలు కావచ్చు, వివేకానంద చేసినటువంటి మనకు భారతదేశాన్ని చేసినటువంటి గొప్ప సేవల విషయాలు కావచ్చు మేము విద్యార్థుల్లోకి చాలా తొందరగా తీసుకెళ్తాము. ఇలాంటి మహనీయులను కూడా మేము తొందరగా కూడా తీసుకెళ్తాము. రైట్. ఫైనల్గా వివేకానంద జయంతి 162కు సంబంధించిన అంశంలో ఏం చెప్పబోతున్నారు ఆర్టీవీ? మీ ఆర్టీవీ వేదికగా మేము ఒకటే చెప్తా ఉన్నాము ఏంటంటే ఈ వివేకానంద జయంతి 162వ జయంతి ఈరోజు మన భారతదేశంలో జరుపుకోవడం చాలా గొప్ప విషయం. మహనీయులను మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు ఈరోజు వాట్సాప్లో స్టేటస్ పెట్టడమే మహనీయుల జయంతులు వర్ధలు జరుపుకోవడం అని చెప్పేసి చాలా వరకు అనుకుంటున్నారు. అది చాలా తప్పు విషయము. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాంతాల్లో కావచ్చు, మీ కేంద్రాల్లో కావచ్చు, మీ పాఠశాలలో కావచ్చు, అదేవిధంగా మీ ఇన్స్టిట్యూట్లో కావచ్చు ఒక మహనీయుల ఫోటో తీసుకోండి, మహనీయుల పూలదండ వేయండి, మహనీయుల గురించి చెప్పండి. ఇలా చెప్పినట్టయితే మహనీయులను మనం మర్చిపోలేము. ఈరోజు చాలా వరకు విద్యార్థులు అందరూ కూడా మహనీయులను మర్చిపోతూ ఉన్నారు. కేవలం వాట్సాప్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఈరోజు లైకులు కొట్టడము, షేర్ కొట్టడము, స్టేటస్ పెట్టడం, మహనీయుల వర్ధంతి వేడుకలు, జయంతి వేడుకలు జరుపుకోవడం అని చెప్పి చాలా వరకు విద్యార్థులు సోషల్ మీడియాకే అంకితం అవుతున్నారు.
విద్యార్థులకు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులు కొంచెం అవగాహన కల్పించండి, తెలిసిన వారి విద్యార్థులకు అవగాహన కల్పించండి, కేవలం మహనీయులను మర్చిపోకండి అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇది పరిస్థితి, మహనీయులను మర్చిపోవద్దని చెప్తున్న పరిస్థితి. వివేకానందుని చరిత్ర ఎంత చెప్పినా తక్కువనే అంటున్న పరిస్థితి కనబడుతుంది. 29 సంవత్సరాల పాటు భారతదేశం చరిత్రను చాటి చెప్పిన ఒక గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని చెబుతున్న పరిస్థితి. నేటికి 162 సంవత్సరాలు గడిచాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు విద్యార్థి సంఘ నాయకులు ఎప్పుడూ మహనీయుల చరిత్రను స్మరించుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో యువత మద్యం మైకంలో ఉంది, డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. ఇదంతా దీనికి దూరంగా ఉండాలి. దీనికి అందరికీ ఆదర్శంగా ఇటు స్వామి వివేకానందను తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కొన్ని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.